గరికపాటి వారు ఒక మంచి మాట అన్నారు. ఇంతకు మునుపు మాట్లాడుతూ మండలి బుద్ధప్రసాద్ గారు, ఇవాళ మంత్రి గారు చెప్పినట్టుగా పాఠ్యాంశంగా వారి జీవిత చరిత్రను చేరుస్తారు అని. వారి జీవిత చరిత్ర మాత్రం చేరిస్తే చాలదు, పద్యాలు కూడా చేర్చాలి. ఆ విషయాన్ని గరికపాటి వారు ప్రస్తుతించారు అనే చాలా చాలా సంతోషం. ప్రతి పద్యం కూడా పాఠ్యాంశంలో రావాలి. మేము చదువుతున్నప్పుడు 5th వారం నుంచి SSLC వరకు కూడా భారత భాగవత రామాయణంలో అందులోని ఘట్టాలన్నింటిలో వచ్చిన పద్యాలన్నిటిని కూడా మాకు పాఠ్యాంశాలుగా పెట్టారు. ఇప్పుడు పెడితే మాత్రం పిల్లలు వీరు చిరంతనంగా జీవించి ఉంటారు. అక్షరం ఉండేంతవరకు కొప్పరప కవులు ఉంటారు, పద్యం ఉన్నంతవరకు ఇంకా ఉంటారు. ఆ పద్యాన్ని మన తర్వాతి తరాలు వాళ్ళు కూడా వాళ్ళ కంఠం ద్వారా వినిపిస్తూ ఉంటే అంతకంటే కావాల్సిందే ఉంటుంది. చాలా సంతోషం. తొందరపడిపోయి ముందుగానే నాకు ఈ అవార్డుని ఎప్పుడో ఇచ్చేశారు. చాలా తొందరపడ్డారు. ఎందుకంటే అయితే ఒక విధంగా మంచి జరిగింది. దానివల్ల మిగతా వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా నన్ను పిలిచి ఆ మహానుభావుల సరసన కూర్చునేటటువంటి ఒక మహద్భాగ్యాన్ని కలుగజేశారు.